సంధ్యారెడ్డి వైఎస్ఆర్సీపీ ఖర్జూరపుత్ర విశ్వప్రదాత. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? కొద్దిగా మెంటల్ కండిషన్ బాగపోతే విశ్వపుత్ర పోయి వాడు మందులు వంగి దండం పెట్టాడంటావు, ప్రసాదం అలా తీసుకున్నాడు. అవునయ్యా, నువ్వు హిందువు కదా, నువ్వు హిందువు కాబట్టి నువ్వు చెప్పు నేర్చుకుంటాడు. నీకులాగా చెప్పులు వేసుకొని దేవుడి ప్రతిమలు తీసుకుంటావు ఆయనకి తెలీదు. నువ్వు హిందువు కదా, నీకు అలా తీసుకోవాలని నీకు తెలుసు. పాపం ఆయన క్రిస్టియన్ కదా, ఆయనకి తెలీదు. ఏదో మొన్న ప్రసాదం ఒక గుడికెళ్ళి ఒక ప్రసాదం తిన్నారు, గుర్తుందా సార్? స్పూనుతో, గుర్తుందా? అంటే మీరు హిందువు కదా, మీకు తెలుసు ఎలా తినాలని. ఆయన క్రిస్టియన్ కదా, ఆయనకి తెలుసు సార్. ఇలా కళ్ళకు అద్దుకొని తింటారు. పాపం ఆయన క్రిస్టియన్ కదా, ఆయనకి తెలుసు సార్. మీరు చెప్పండి. మీకు మోడీ గారికి వంగి వంగి దండం పెడుతున్నారు. ఆయన దేవుడా కాదుగా, మీరు ఎందుకు పెడుతున్నారు? సరే సార్, గొడ్డల పార్టీయే మీదే పార్టీ, వెనుపోటు పార్టీయా? అంటే మామగారి దగ్గర నుంచి లాక్కున్నారు కదా మీ పార్టీ. హరికృష్ణ గారికి మీరు చేసిందేంటి? మీరు చెప్పండి సార్. హిందూ కదా మీరు, హిందూ ధర్మకర్త కదా. సరే సార్, ఖర్జూరపుత్ర గారు తల్లికి కొరివైనా పెట్టారా? తల్లిని చెల్లిని గెంటేశాడు అంటారు, లడ్డు అంటారు. మీరు మీ కన్న తల్లికి కొరివి పెట్టారా లేదా? అది చెప్పండి సార్. ఏమొద్దు సార్, మీ ఎందుకంటే మీరు హిందూ ధర్మకర్త కదా, మీరు హిందూ ధర్మాలని ఆచరిస్తారు, గోచరిస్తారు. ఓకే సార్, మీరు హిందూ కదా, ఎందుకని క్రిస్టియన్ చర్చికి వెళ్ళి బైబుల్ తీసి చదివారు? మీరు హిందూ కదా, ఎందుకు వెళ్ళారు? అంటే మీరు ఏ పాపాలు చేశారు కడుక్కుంటాకి వెళ్ళారు? అంటే మీరు హిందూ కదా. మొన్న రంజాన్కి ఇఫ్తారు దానికి వెళ్ళి మీరు నమాజ్ చేశారు, దేనికి వెళ్ళారు? అంటే మీరు హిందూ కదా, వెళ్ళరు కదా, మీరు వెళ్ళరు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? అంటే తెలియక అడుగుతున్నాం సార్. మీరంటే హిందువులు కదా, ఆయనేమో క్రిస్టియను, ఆయనకి తెలీదు. మీరు హిందూ కదా, మీరు చెప్పండి. మీరు బైబిల్ చదువుతారు, ఖురాన్ తీస్తారు, నమాజులు చేస్తారు. మీరు హిందువు కదా, ఇవన్నీ చేయకూడదు కదా. ఇప్పుడు ఆయన చేస్తే తల్లి చెల్లి గొడ్డలి లడ్డు, అసలు లడ్డు వ్యవహారం, లడ్డూలో కల్తీ జరగలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇంకా వదలట్లేదు. అంటే ఏంటి? మీకు న్యాయస్థానాల మీద గౌరవం లేదా, లేకపోతే వాళ్ళని కించపరిచి వాళ్ళని చిన్న చూపుతో మీరు మాట్లాడుతున్నారా? అంటే మీరు ఖర్జూరపుత్ర కదా, హిందూ ధర్మకర్త కదా. మీ పవన్ కళ్యాణ్ గారు మీ మిత్రుడు విష ప్రయోగం అంటారు, లేకపోతే విష ప్రచారం అంటారు. ఆయన అన్నాడు కదా, ఏ సీఎం కూడా వెళ్ళి కల్తీ కలపొద్దు, కల్తీ చెయ్యండి అని ఎవరు చెప్పరు అని అన్నాడు కదా. చివరికి ఆయన మాటలైనా తీసుకోండి. మీ హెల్త్ కండిషన్ బాగోపోతే దయచేసి మందులు వాడండి, మీ మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోతే. కానీ దాన్ని తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రం సార్, ఖర్జూరపుత్ర గారు, తల్లికి కొరివి పెట్టలేని ఖర్జూరపుత్ర గారు బాగోదు.